మెదక్ జిల్లా శివంపేట మండలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్వగ్రామం ఆ గోమారంలో వినాయక నిమజ్జనం సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. వినాయక ఊరేగింపు సునీతా లక్ష్మారెడ్డి ఇంటి ముందుకు రాగానే కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. గొడవ జరిగిన సమయంలో సునీతా లక్ష్మారెడ్డి ఇంట్లో లేరు. సంబంధం లేకుండా మరి ఆ పిల్లలను కొట్టడం జరిగింది. ఇంటిపై కర్రలు, రాళ్ళు, ఇటుక పెల్లలు వీటితో దాడి చేయడం జరిగింది. ఆ సమయంలో శాసనసభ్యులు లేరు, ఇక్కడ సునీతా లక్ష్మారెడ్డి గారు లేరు. ఒకవేళ ఉంటే హత్యా ప్రయత్నమే చేయడానికి వచ్చారు. మరి అటువంటి వారిని చట్టపరంగా వారిపై కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిన్న వాళ్ళు నైట్ వినాయకుని తీస్తుండగా మేము ఇక్కడ వరకు వచ్చిన వినాయకుడు సో ఇక్కడ మన మెడమూల ఇంటి ముందు పటాకులు పెట్టినారు. తర్వాత మేము ఏమనలేదు, లోపలనే ఉన్నాం. మేము అప్పటి వరకు మేము లోపలనే ఉన్నాము. తర్వాత గేట్ తీసుకుని వచ్చి లోపల పటాకులు పెడుతుండగా మేము డోర్ ఓపెన్ చేసి బయటికి రాగానే ఏం చేస్తారా అని చెప్పేసి కొట్టినారు సార్. ఇదంతా పెద్దపట్ల భాస్కర్ రెడ్డి, గుంటల నరసింహారెడ్డి, మంగళ రమేష్ అనే వ్యక్తులు వచ్చి కొట్టినారు సార్. దాంతోపాటు నాగులూరు సుధాకర్ రెడ్డి కూడా ఉన్నారు సార్. దాంతోపాటు